అగ్ని పరీక్ష షోలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దమ్ము శ్రీజ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక ఎందుకు ఆ రేంజ్లో జోరు చూపించలేకపోతుంది. అగ్ని పరీక్ష షోలో ఈమె పెట్టే పాయింట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేది. కానీ బిగ్ బాస్ షోలో మాత్రం ఆమె ఎంత సిల్లీ పాయింట్స్ నామినేషన్ సమయంలో తనుజ పైన పెట్టిందో శనివారం ఎపిసోడ్లో నాగార్జున వీడియో చేసి మరీ చూపించారు. దీంతో ఆమెకు నోటి నుండి మాట రాలేదు. మీ ఓనర్స్ చేసిన తప్పుకి తనుజను నామినేట్ చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదంటూ శ్రీజను నిలదీశారు నాగార్జున. అయితే నిన్నటి ఎపిసోడ్లో ఆమె నాగార్జునకి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా చూసే ఆడియన్స్కి అర్థమైంది. దీనిని గమనించిన ఆడియన్స్కి ఎందుకు ఈమెకి ఇంత బలుపు అని మండిపడుతున్నారు. ముందుగా నాగార్జున మాట్లాడుతూ హౌస్లో ఇంకా ఎవరికైనా సమస్యలున్నాయా అని అడుగుతాడు. అప్పుడు శ్రీజ చేయి పైకి లేపుతుంది. దానికి నాగార్జున కౌంటర్ ఇస్తూ శ్రీజానే అందరికీ సమస్య, అలాంటి శ్రీజకు సమస్యలున్నాయా అని సెటర్లు వేస్తాడు. దానికి శ్రీజ సమాధానం చెప్తూ మొదటి సమస్య ఏంటంటే సార్, నా వాయిస్ హై పీచ్కి వెళితే జనాలకు చిరాకు వేయొచ్చు, కానీ అదే నా ఒరిజినల్ వాయిస్ సార్, దానినైతే నేను మార్చుకోలేను సార్ అని అంటుంది. అప్పుడు నాగార్జున అయ్యో అది మా సమస్య అమ్మా, నీకు కాదు అని అంటాడు. అప్పుడు శ్రీజ అదే చెప్తున్నాను సార్, నాదైతే సమస్య కాదు సార్ అని అంటుంది. ఇక్కడ ఆమె నిర్మోహమాటంగా నాతో సమస్య ఉంది అని అనొద్దు అంటూ నాగార్జునకు పరోక్షంగా చెప్పినట్టు అనిపించింది. నాగార్జున సరదాగా అందరి మీద జోకులు వేస్తుంటారు. దానిని అందరూ చాలా సరదాగా తీసుకుంటారు. కానీ మొట్టమొదటిసారి నాగార్జునని ఈమె తప్పుపట్టింది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మనతో మాట్లాడమే ఒక కళ లాంటిది. అలాంటిది ఆయన తన తోటి స్నేహితులతో మాట్లాడినట్టుగా మనతో మాట్లాడుతూ సరదాగా జోకులు వేస్తే తీసుకోలేరా? నువ్వేమైనా పైనుండి దిగి వచ్చావా అంటూ నెటిజన్స్ శ్రీజపై మండిపడుతున్నారు. ఏదేమైనా శ్రీజ గ్రాఫ్ హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత బాగా పడిపోయింది. ముఖ్యంగా ఈ వీకెండ్ ఎపిసోడ్తో ఆమె గ్రాఫ్ మరింతగా పడిపోయింది అంటూ సోషల్ మీడియాలో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.